వ్యక్తులు అందరూ మహాత్ముల పట్ల ఉండవలసిన రీతిలో ఉండరు. దానికి కారణం ఏంటి? ఎక్కువ మంది మహాత్ముల్ని బాధ పెట్టే సందర్భాలే కనిపిస్తుంటాయి మనకి. దానికి కారణం ఏమిటి? ఇక్కడ మీ ప్రశ్నలోని 3 విషయాలను క్లారిఫై చేసుకోవాల్సింది. అసలు మహాత్ముడు అంటే ఎవరు? ఆయన చుట్టూ చేరిన మనుషుల యొక్క అవగాహన సామర్థ్యం ఏమిటి? వాళ్ళ మధ్య వాళ్ళు ఆయన అక్కడ ఎందుకున్నాడు, వాళ్ళు ఆయన ఎందుకు ఆశ్రయించారు అనే విషయాలు క్లియర్ కాకుండా మీ ప్రశ్నకు సరైన సమాధానం లభించడం కష్టం. కాకపోతే స్థూలంగా ప్రపంచంలో వచ్చిన మహాపురుషులు ప్రధానమైన ఒక 5 మతాలలో ఒక 400-500 మంది మహాత్ముల చరిత్రలను ప్రమాణంగా తీసుకుని మనం గనక ఒక పరిశోధనగా దాన్ని ఆలోచించి చూస్తే భలే విచిత్రమైన విషయాలు చాలా తెలుస్తాయి. జ్ఞానపూర్ణులైన ఋషులు ఏం చెప్పారంటే, మానవ జీవితంలో అతి అదృష్టమైనవి, దుర్లభమైనవి అంటే సామాన్యంగా లభించవు, అవి లభిస్తే చాలా అదృష్టశాలిగా భావించవలే, ఆ జీవితం సుసంపన్నమని అనుకోవాలి అన్న జీవితం గురించి ఏం చెప్పారు? 3 ఉంటే అన్నారు. ఆ 3 ఏమిటి? దుర్లభం త్రయమేవైతత్ దైవానుగ్రహ హేతుకం. 1 మనుష్యత్వం, అంటే మనిషిగా పుట్టడం. అదేందండి మేమందరం మనుషులు కదా? లేదు, దేవ దానవ కిన్నర కింపురుషాదులు రాక్షసులు దేవతలు అందరూ కూడా ఈ మానవుల రూపంలోనే ఉంటారు. కాబట్టి మానవుడు అవ్వడం, మానవ స్వభావం, మానవ జన్మ ఎత్తి మానవ స్వభావం కలిగి ఉండడం, అది మనుష్యత్వం. 2వది ముముక్షుత్వం. ముముక్షు అంటే నిజాయితీగా అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి, నా జీవితం ఏమిటి, అసలు నేనేమిటి అనే నిజంగా జ్ఞానం యొక్క దాని పట్ల అన్వేషణ తత్పరత, మంటలాంటి జ్ఞానతృష్ణ ఉండటం, అది ముముక్షుత్వం, నిజాయితీతో కూడిన నేర్చుకునే గుణం. తర్వాత మహాపురుష సంశ్రయ. ఎవరైనా నిజమైన మహాపురుషుడు లభించి ఆయన సేవ చేసి ఈ ఉత్తమత్వాన్ని పొందేటటువంటి అవకాశము మానవ జీవితంలో అరుదైన విషయాలు. దీన్ని ఇంకొంచెం కొనసాగించి భరద్వాజ మాస్టర్ ఏమన్నారంటే, నా జీవితంలో నేను ఎంతో జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఎవరైనా నిజమైనటువంటి ఒక సత్పురుషు లభించటమే అరుదు. లభించి మన సంస్కారానికి తగినటువంటి సాధనను ఆయన సూచించటము చాలా అరుదు. ఒకవేళ ఆయన సూచించినా దాన్ని పట్టుకొని కొనసాగడము అరుదు అని దీన్ని ఇంకొంచెం ముందుకు వివరించారు. ఇప్పుడు సమస్య ఏమిటంటే, మహానుభావుడంటే ఎవరు అంటే, సృష్టితో తాదాత్మ్యం చెంది అసలు సృష్టి అంటే ఏమిటో, జీవితం అంటే ఏమిటో, వాటి యొక్క పారమును అంతును చూసినవాడు. అంటే ఏమిటి? అతడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటే అర్థమైంది, భగవంతుణ్ణి అన్వేషించిన వాడు తాను భగవంతుడైపోయాడు. అప్పుడు కానీ భగవంతుడు తెలియడు. అట్లాగే యజ్ఞో వై విష్ణు అంటే ఈ సృష్టి అంతటా ఏ ప్రాసెస్ ప్రకారం జరుగుతుందో ఆ యజ్ఞమంతా విష్ణు స్వరూపమే అని గ్రహించిన వాడు అతడొక మహాత్ముడైన విష్ణువు. అంటే ఏమైంది? భగవంతుడికి నిజంగా అడ్రస్ ఏమిటయా అంటే, భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడో ఆయన గురించి తెలియాలంటే ఏమిటి అంటే, ఈ సృష్టి అంతటా ఉంటాడు, నిజమే ఆయన ఉండొచ్చు, మనకు తెలియదే. పాలంతటిలో వెన్న ఉంది కానీ మనకు తెలియదు. అందుకని నిజంగా జాగ్రత్తగా గమనిస్తే ఆవంతా పాలే ఉంటాయి, పొదుగులోనే పాలొస్తాయి. ఎక్కడంటే అక్కడ వేళ ఆగితే కొమ్ముల దగ్గర వెనక్కాల దగ్గర మూతిపళ్ళు రాలదంతో. అట్లాగే పొదుగులోనే పాలు వచ్చినట్టు మహాత్ములలోంచే భగవంతుడు వ్యక్తమవుతాడు. అంటే ఏమిటి? భగవంతుడిని గురించి ప్రపంచానికి వివరించింది ఎవరు? ఋషులు, మహాత్ములు, తపస్సులు, ప్రవక్తలు. వాళ్ళు కనుక చెప్పకపోతే భగవంతుడి గురించి తెలిసే అవకాశమే లేదు. అయితే భగవంతుడి గురించి ఆ అనుభవ జ్ఞానం పొందినవాడు శరీర పరిమితంగా శరీరమే నేను అనుకుంటా, లోకమే నిజం అనుకుంటా, నా జీవితం, నా ఎదుట ఉండే పెళ్ళాం పిల్లలు, ప్రపంచం, సంపాదన ప్రధానం అనుకునే మానవుడికి అర్థమవడం అనేది మామూలుగానే వీలు కాదు. ఎందుకు వీలు కాదు? ఇతడి దృష్టి వేరు, అతడి జీవన దృక్పథం వేరు. అతడి సృష్టి ఏమిటి, దాని తత్వం ఏమిటి, అసలు ఈ చైతన్యం ఏమిటి, అసలు దాని మూల ధర్మాలు ఏమిటి
అని అతి సూక్ష్మతరంగా అన్వేషించి దాని ఫలితాన్ని పొందుతూ దానిలో కొనసాగుతూ ఉంటాడు. ఆయన స్థితి, ఆయన దృష్టి, ఆయన జ్ఞానం, వాటి అవధి అవి వేరు. ఇతను ఎంతసేపు ఏమడుగుతాడు? నా సుఖం, నా ఇంట్లో వాళ్ళు, ఇవి ఈ దృష్టిలో ఉంటాడు. కాబట్టి ఇతడికి అర్థం అవడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. అతడు అనంతము, ఇతడు పరిమితము. అతడు అమరత్వ సిద్ధి వైపు వెళ్తున్నాడు, వీడు దుఃఖం వైపు వెళుతున్నాడు. వీడికి ప్రపంచం నిజము, అతడికి ప్రపంచం అప్రస్తుతం. అందుకని మానవ జాతికి భగవంతుని గురించి వివరించిన మహాపురుషులందరినీ మామూలు మానవులందరూ అట్టి జ్ఞానం లేనివారు వారి దగ్గర ఎన్ని దివ్యలీలలు చూసినా చివరికి వాళ్ళను హింసించి బాధించి అతి క్రూరాతి క్రూరంగా హింసించి బాధించడం మనం చరిత్రలో చూస్తాం. ఏ మహాత్ముడి చరిత్ర తీసుకున్నా సాటి మానవుల చేత, అతని కుటుంబీకుల చేత, తల్లిదండ్రుల చేత, సోదరీ సోదరుల చేత, అతని ఊరి వారి చేత, జాతి వారి చేత చిత్రహింస పెట్టబడని మహాపురుషులు దాదాపుగలేరు. ఎక్కడో ఒకరో ఇద్దరో ఉన్నా వాళ్ళను కూడా ఏదో సందర్భంలో ఇబ్బందించబడ్డారు. ఉదాహరణకు బుద్ధ భగవానుడు ఎవరి చేత బాధించబడినట్టు లేడు. అంగుళీమాలుడు అనేవాడు రహస్యంగా చంపడానికి వస్తాడు అందరు. అదేవిధంగా ఎందరు వచ్చారో చరిత్రలో మనకి తెలియదు. శంకరాచార్యులనైతే ఆ కాపాలికులందరూ చంపాలనుకోవడం, ఇట్లా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా సాటి మనిషిని ప్రేమగా చూసి జీవించి సుఖించమన్నటువంటి యేసుక్రీస్తును చిత్రహింసలు పెట్టి చంపిన మానవజాతి చరిత్ర లక్షణాలు ఈరోజు కూడా ఉన్నాయి. అట్లా ఎందుకు చేస్తారంటే ఎవరెవరు వాళ్ళ గుణధర్మాలను బట్టి ప్రవర్తించడం వల్ల చేస్తారు. వీళ్ళకేమో మనకు కనిపించే ప్రపంచమే వాస్తవం, వాళ్ళకేమో అనంతమైన జ్ఞానం వాస్తవం. ఇప్పుడు వెంకయ్య స్వామి ఒకడికి మేలు చేయాలనుకున్నాడు. అతడు ఏం చేశాడు? అతను పొలంలోంచి కపిలబాయిలోంచి నీళ్లు చేది కొద్ది కొద్దిగా పోస్తున్నాడు. వాడి జ్ఞానం ఎంత? ఆ నీళ్లు పొలంలో పోస్తే పొలంలో పైరుకు పోయి పైరు పండి వాడు బతకాలి, అంతే. వెంకయ్య స్వామికి ఏమర్థమైందంటే ఈ నీళ్లు వాడు ఎంత పోసినా ఆ పంట వచ్చే అవకాశం లేదు. ఆ నీళ్లను ఆ నెరియలలో బొరియల్లో ఉండే జీవరాశి గన పంపిస్తే, అవి గన శాంతిస్తే, ప్రకృతితే పరవశిస్తే విపరీతమైన వర్షం వస్తుంది అని వెంకయ్య స్వామికి తెలిసిందనుకో. లేదు, ఆ విధంగా వాటిని అట్లా పంపించడం ద్వారా ఆ చరాచర జీవరాశిలో ఉండేటటువంటి చేతనత్వం వల్ల, లక్షణం వల్ల అక్కడికి నీళ్లు, నది నీళ్లు మళ్లించబడే పుణ్యప్రాప్తి కలుగుతుందనుకో. అది వెంకయ్య స్వామికి తెలుసు, ఈయనకు తెలియదు. అందుకని ఏం చేశారు వీళ్ళు? ఏమయ్యా, మేము కాళ్ళు కీళ్ళు నొప్పి పుట్టేటట్టు, భుజాలు నొప్పులు వచ్చేట్టు చేస్తే నువ్వు ఆ నీళ్లు మడవలు తగ్గించేసి ఇట్టు చేస్తావా? ఆయన కొట్టారు, తిట్టారు, హింసించారు. ఆయన మాత్రము వాళ్ళ పట్ల ప్రేమతోనే స్పందించారు. ఇక్కడ మహానుభావుడి జ్ఞానం వేరు, ఈ మామూలు వాడి అజ్ఞానం వేరు. వీడి అజ్ఞానంతోనే స్పందిస్తాడు, ఆయన జ్ఞానంతోనే స్పందిస్తాడు. అందుకని యుగయుగాలుగా ఋషులు తప్పుగానే అర్థం చేసుకోబడ్డారు. అయినా కూడా వాళ్ళు మాత్రము ఈ మానవుల పట్ల గొప్ప కరుణ కలిగి ఉన్నారు. ఈ భూమి మీద ఏది ఆశించినటువంటి రమణ మహర్షి గారు, కృష్ణ భగవాను నుంచి రమణ మహర్షి వరకు, ఓ మహర్షి, మీరు మౌనం అలా కొండలాగా ఉంటారే, మీరు ఎందుకు మాట్లాడతారు అని అడిగితే కరుణ వల్ల. మానవుల మీద ఎందుకు కరుణ? ఆయన మనందరిలో ఉన్నానని ఆయన తెలుస్తుంది, ఆయన వేరుగా ఉన్నాడని మనకి తెలుస్తుంది. ఆయన గిలిగితే మనకు నొప్పి కలగదు, మనని గిలిగితే ఆయనకు నొప్పి కలగదు. మనం ఆకలితో అల్లాడితే ఆయనకు బాధ తెలుస్తుంది, ఆయన తినకపోతే మనకి ఆకలి తెలియదు. ఆయన దగ్గర పోతే మనకి ఎక్కడలేని శాంతిని ఇస్తుంటాడు. మనం ఆ శాంతిని రానియకుండా అశాంతితో మనం కప్పేసుకుంటాం. అక్కడ అసలు ఇంత చూడబోతే ఏమిటంటే ఆ మహానుభావుల యొక్క తత్వం, జీవితం, విధానమేమో మనందరినీ తనలో కలుపుకొని ఉంటుంది. మనదేమో నేను వేరు, ఈ దేహం వేరు, నా పరిమితి వేరు అనే దృష్టితో ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ ప్రధాన వైరుధ్యం వల్ల మానవజాతిలో మహాత్ములందరూ వేధించి బాధించి కష్టపెట్టబడ్డారు. ఇది బాగా అర్థం కావాలంటే ఒక కథ పనికొస్తుంది. వివేకానంద స్వామి పరివ్రాజకుడుగా దేశం అంతా తిరిగాడు. అసలు ఈ దేశాన్ని చూడకుండా, ఈ దేశీయ సంస్కృతికి మూలాలు, ప్రస్తుత పరిస్థితులు తెలియకుండా ఒక సాధువు సమాజంలో ఉత్తమమైన సేవ చేయలేడు అని నిర్ణయించుకొని చూడటం కోసం ఆయన తిరిగారు. చాలా దూరం తిరిగారు. పర్యటనలు చాలా తీవ్రంగా చేశాడు, దేశం అంతా చూశాడు. చూసి తిరిగేటప్పుడు
ఒక దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆ స్కూలుకు కొంచెం దూరంలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఇంకొంచెం దూరంలో కోనేరు ఉంది. ఆ చెట్టు దగ్గరకి అప్పుడే స్కూల్ వదిలారు. పిల్లలు గుంపులు గుంపులుగా వస్తున్నారు. గుంపులు గుంపులుగా వస్తుంటే అక్కడ ఒక ముసలాడు ఒక మూటలో గుడ్డ పేలికలు పెట్టుకున్నాడు, పాత గుడ్డలు పెట్టుకున్నాడు. వాళ్ళు ఆ పిల్లలు వచ్చారు, గబగబగబగా తాత అంటా వెనక నుంచి ముందు నుంచి తలా గుడ్డ పేలికి పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఆయన పరిగెత్తి ఆయన అబద్ధం పోయినట్టు ఆ గుడ్డ ఈ గుడ్డ ఈ పిల్లాడి దగ్గర ఆ పిల్లాడి దగ్గర లాక్కుంటా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, పోతా కొడుతున్నారు. కొంతమంది అయితే రాళ్ళు విసిరి కొడుతున్నారు. కానీ అతను మాత్రం ఎట్టయినా సరే ఒళ్ళంతా నెత్తురు గాయాలు అవుతున్నా సరే అవన్నీ పెరుక్కున్నాం, మూట్లో పెట్టు. అప్పుడు నా పిల్లలందరినీ కేకేసి తరిమేసి వెంటనే ఈయన తీసుకొచ్చి ఆ కోనేడు దగ్గర కూర్చోబెట్టి ఆ కట్లన్నిటికీ తన అంగవస్త్రం చించి కట్లు కొడుతున్నాడు. అంతవరకు ఉజ్వలంగా ఉన్న మొహంతో ఉండే ఆ రక్తం ఓడుతున్న ఆ మహానుభావుడు ఉన్నటువంటి పక్కువని నవ్వాడు. నవ్వితే ఎందుకు నవ్వుతున్నారు అన్నట్టు చూశాడు వివేకానందుడు. ఓ ప్రభువా, ఓ దేవుడా, ఓ పరమాత్మ, ఒక చేత్తో కొట్టావు, ఒక చేత్తో ఆడుకున్నావు, ఇప్పుడు కట్లు కొడుతున్నావా అన్నాడు. అంటే అతని దృష్టిలో ఏమున్నాయి? పరమాత్ముడే ఉన్నాడు. మన దృష్టిలో ఏముంది? పిల్లలున్నారు, వాళ్ళ ఆటపాటలు కొట్టడాలున్నాయి, కట్లు కట్టడాలు, దయాపూరితమైన గుణాలున్నాయి. ఆయన దృష్టిలో అవి లేవు. ఒక విచిత్రం, చాలా చాలా విచిత్రమైన విషయం కదా. అదే మనం అప్పుడప్పుడు చెప్పుకునే భాగవత శ్లోకం చెబుతుంది. మనలో ఎవరైనా అశుభ్రంగా ఉంటే మనం ఏమనుకుంటాం? అబ్బా వీడి మనిషి కాదు, వీడి ఇంట్లోకి రానికూడదు అనుకుంటాం. అట్లాగే ఎక్కడైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే అక్కడ మనమంతా పారేస్తాం ఈ చెత్త కుప్ప. ఆ చెత్త కుప్ప మధ్యలో ఒక మానవుడు కూర్చుని కుక్కలతో, పందులతో, కాకులతో కలిసి ఆహారం తింటున్నాడు అనుకో, మనం ఏమనుకుంటాం? వాడిని మురికివాడు, పనికి మాలినవాడు, ఇట్లా అంతా అనుకుని మనం ఏదో శుభ్రమైన వాళ్ళు అని అనుకోమా? కానీ భాగవత కథ ఒకటి ఏం చెబుతుందంటే, ఒకసారి అలా ఒక సంపన్నుల ఇంట్లో ఎంగిలాకుల మధ్యలో కుక్కలు, పందులు, కాకుల మధ్యలో ఒక మానవాకారం ఆహారం తింటుంది. ఆ మూతిని కూడా కుక్కలు నాకుతున్నాయి. అది చూసి దారిన కొందరు పిల్లలు చూసి నవ్వారు. నవ్వగానే ఆ పరమాత్ముడైన అవధూత స్వామి ఏమన్నాడు తెలుసా? విష్ణు పరిస్థితో విష్ణు, విష్ణు స్వరూపమైనటువంటి భూమి మీద విష్ణు స్వరూపమైన వీడు కూర్చొని ఉన్నాడు. విష్ణు ఖాదతి విష్ణవే. ఈ ఆహారం రూపంలో ఉండే విష్ణువును ఈ రూపంలో ఉండే విష్ణువు తింటున్నాడు. ఈ రూపాలలో ఉండే విష్ణువులు అంతా తింటూనే ఉన్నాడు. కథం హససిరే విష్ణు, ఓ విష్ణువా ఎందుకో ఈ నవ్వుతావు? సర్వం విష్ణుమయం జగత్, ఈ విశ్వమంతా జగత్తంతా విష్ణుమయం కాదా అంటాడు. అతని దృష్టి ఎంత అద్భుతం, పరమాద్భుతం. అంటే అతని దృష్టికి మాత్రం ఋషి దృష్టి ఒక రకంగా ఉంటుంది. ఆ దృష్టి పరిధిలో మనం మన కష్టాలు, మన ప్రపంచం ఏవే ఉండవు. కరుణ ఉంటుంది. ఆయన మనందరిలో ఉన్నానని అనుభవం పొందుతుంటాడు. మనకు మనం వేరుగా, ఆయన వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రత్యేకమైన మనసు ఉండడాన్ని అజ్ఞానం అన్నారు. నేను వేరుగా, ప్రపంచం వేరుగా ఉన్నట్టు అనుభవం అవటాన్ని అజ్ఞానం అన్నారు. అంతా ఒక్కటే, అన్యమే లేదనే జ్ఞానం కలగడాన్ని జ్ఞానం అన్నారు. ఆయనది జ్ఞానము, మనది అజ్ఞానం. అందుచేత ఋషులు ఎందుకు బాధించబడ్డారు అంటే, ఆ సమాజానికి ఋషులు బాధించబడకుండా ఉండటం కోసం వ్యాస వాల్మీకాదుల నుంచి భరద్వాజ మాస్టర్ గారి వరకు ఋషులను గౌరవించే సంస్కారాన్ని సమాజానికి నేర్పడానికి ప్రయత్నించారు. ఆ కారణంగా ఇప్పుడు మన ఇంటి వాతావరణంలో మనం ఎంత పూజనీయంగా, గౌరవంగా ఎందుకు చూస్తామంటే, మనకు భగవంతుడు నేర్పిన సత్సంగ స్ఫూర్తి వల్ల. మొన్నటి రోజున మన ఇంటికి ఒక సాధువు వచ్చాడు. ఆయన ఎవరైనా ఎట్టివారైనా మనం గౌరవిస్తాం. మనం పూర్తిగా వాళ్ళ సిద్ధాంతాలు అంగీకరించినా అంగీకరించకపోయినా మనం ఆదరపూర్వకంగా, గౌరవపూర్వకంగా చూస్తాం. పోయిన వారం ఒక సభ పెడుతున్నాను బాబా పేరు మీద అని ఒక ఆయన వచ్చాడు. ఆయన్ని ఆదరించాం, ఆయన కూడా దక్షిణించాం. అట్లాగే ఒక నాస్తిక దృక్పథం కలిగిన ఒక కవి రచయిత, ఒక సంఘాధ్యక్షుడు ఒక రోజు వచ్చారు. ఆయన్ని ఆదరించాం.
ఎందుకని? మన సంస్కారానికి చెందినంత వరకు అతడు మానవుడు. మానవుడు సర్వోత్తమమైనటువంటి జీవులలో ఉత్తముడు. అతని రూపంలో పరమాత్ముడు ఉన్నాడు. అది అతనికి తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. మనం ఆరాధించే బాబాకి తెలుసు, భగవంతుడికి తెలుసు అని నమ్మి మనం వాళ్ళతో అట్లా ప్రవర్తిస్తున్నాం. ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టు, గుడ్డలు లేని వాడికి గుడ్డలి, దాహమైన వాడికి మంచినీళ్ళు, అవసరం ఉన్నవాడికి చేతనైన సాయం చేయి, మందు కావలసిన వాడికి, ఆరోగ్యం దెబ్బతిన్న వాడికి నువ్వన్నా ఇవ్వు, ఇప్పించు. అది పరమధర్మం. నరుడే నారాయణుడు, దరిద్రుడే భగవంతుడు రూపంలో ఉన్నాడు. అజ్ఞాన రూపంలో ఉండేటువంటి వాడిలో కూడా పరమాత్ముడు ఉన్నాడు అని చూచే శుద్ధ సంస్కారం అలవర్చుకోకపోవటానికి, సమాజానికి సత్సంగం లేకపోవటం, సత్పురుషుల నాయకత్వం లేకపోవటం, వాళ్ళతో ఎలా వ్యవహరించాలో తెలియకపోవటం కారణం. మరి తెలిసిన రోజు భారత సమాజంలో ఉంది. భాగవత కథలో, రామాయణ కథలో సత్పురుషులను గౌరవించటం అనే ఉత్తమత్వం ఉంది. దశరథుడు మహాచక్రవర్తి. ఆయన ఎంతో ప్రియపుత్రుడైన రాముణ్ణి విశ్వామిత్రుడు అడిగితే తను ప్రాణప్రదంగా ఇష్టపడే వశిష్ఠుడి సలహా మేరకు 16 సంవత్సరాల కుర్రవాణ్ణి, ప్రాణంలాగా ప్రేమించేవాణ్ణి విశ్వామిత్రుడితో పాటు పంపిస్తాడు. అంటే ఏమిటి? ఋషులను చక్రవర్తులు కూడా గౌరవించి ఆదరించి పూజించే సంస్కారం ఉన్న సమాజం మంది. అదేవిధంగా ఎంతో గొప్పవాడైన జనకుడు శతానందుణ్ణి ఆరాధిస్తాడు. ఆ యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నిస్తారు. అంటే వాళ్ళు ఎప్పుడు ఋషులను ఆదరించిన సమాజం మంది. భాగవతం అంతా ఎలా ప్రారంభం అవుద్దంటే, భాగవతంలో ఒక ఋషి వస్తాడు. మిగతా వాళ్ళందరూ కూర్చుని, అయ్యా ఇటీవల మీరు ఏ గొప్ప ధర్మాలు నేర్చుకున్నారు అవన్నీ మాకు చెప్పండి అని వినడం ద్వారా సంస్కారం ప్రారంభమవుతుంది. అందుకని ఋషి సంస్కారాన్ని అవగాహన చేసుకునే సత్సంగము, జ్ఞానము లేకపోయినందువల్ల మహాత్ములు బాధించబడ్డారు, హింసించబడ్డారు. అయితే వాళ్ళు మాత్రం మానవ జాతిని ప్రేమిస్తూనే ఉన్నారు. ఓ భగవంతుడా, ఈ అమాయకులకు నీ తత్వం తెలియదు కనుక వాళ్ళని క్షమించమంటూ మరణించిన మహాపురుషులకు ప్రపంచంలో కొదవలేదు. సత్సంగం లేకపోవటం, సాధుసేవ తెలియకపోవటం, సాధనా ధర్మానుష్ఠానం ఉండకపోవటం, సద్గ్రంథ పారాయణ ఇట్లాంటి అనుభవంలో లేకపోయిన కారణంగా మన సమాజానికి వచ్చినటువంటి, మానవ సమాజానికి వచ్చిన దుర్గతి వల్ల ఇటువంటి హింస మహాత్ముల పట్ల యుగ యుగాలుగా జరుగుతోంది. అది నేటికి కూడా ఉంది. అది ఆ సమస్యను సరియైన రీతిలో సాల్వ్ చేసుకునేంత వరకు అది ఎప్పటికీ ఉంటుంది. అందుకని సాధువులు పూజించబడే రోజు, మహానుభావులు ఆరాధించబడే రోజు, వాళ్ళు అడుగుపెట్టిన స్థలమంతా పావనమై పవిత్రమై అవుతుందనుకునే రోజు రావాలని మనం ఆశిద్దాం. ఒక సాయిబాబా సమకాలీనుడైనటువంటి అక్కలకోట స్వామి ఒకరోజు ఒక ముళ్ళ కంపల మధ్యలో పడుకొని ఉంటాడు. అంతవరకు ఆయన ఎవడో తెలియదు. కొంచెం భక్తి శ్రద్ధలు ఉండేవాడు. ఆ దారిన పోతూ అతడు సగం మనిషి, మామూలు మనిషిలో కలిసినాడు, సగం కాస్త భక్తి శ్రద్ధలు గలవాడు. ఈయన పిచ్చోడా మహానుభావుడా అనుకుంటాడు. అనుకోగానే, ఓయ్ ఎట్లా నేను పిచ్చోడైతే నీకే, మహాత్ముడైతే నీకేనవాయి. ఆ విధంగా ఆ మహానుభావుడు ప్రకటన అవుతాడు. అదేవిధంగా ఒక దగ్గర ఒక అతను ఏదో లక్షణాలు చెబుతూ ఉంటాడు. బయట నుంచి ఒక సుశ్రావ్యమైన కంఠం వినిపిస్తుంది. ఆ కంఠం ఎవరా అని చూస్తే ఆ ప్రాంతంలో పిచ్చివాడుగా భావించే గజాననుడు అద్భుతంగా అవి ప్రవచిస్తారు. ఆ విధంగా మరో మహానుభావుడు ఆ ప్రాంతానికి లభించారు. మహారాష్ట్ర దేశంలో ఉన్న భక్తి సంస్కారం వల్ల పోయిన శతాబ్దాల్లో అక్కడ మహానుభావులు ఎక్కువ వెలిశారు. అందుకని ఎక్కడ సత్సంగము, సాధుసేవ ఉంటుందో ఆ సమాజం బాగుంటుందని భారతంలో ప్రత్యేకంగా చెబుతారు. మామూలు మనుషులకు, వాళ్ళతో కూడా ఉండే వాళ్లకు ఉండే సంబంధాన్ని తెలియజేసే ఒక అందమైన కథ అంటే నాకు చాలా ఇష్టం. మీరు కూడా దాన్ని భావన చేస్తే సంతోషం కలగవచ్చు. ఒక అందమైన కొలను సుందరమైనటువంటి స్థలంలో ఉంది. ఆ ప్రాంతం అంతా పచ్చదనంతో నిండిపోయింది, పర్వతాలతో నిండిపోయింది, సెలయాళ్లతో నిండి ఉంది. ఓ చక్కటి బాటలున్నాయి. సుందరతరమైన ఆ దివ్య ప్రదేశంలో ఒక విచిత్రం జరిగింది. ఆ కొలనులో ఎన్నో అద్భుతమైనటువంటి తామరలు వికసించి, వికసించినవి, వికసించేవి, వికసించబోయేవి ఓ గొప్ప సౌందర్యంతో
గొప్ప పరిమళాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నాయి. ఆ తామర పువ్వులన్నిటి మధ్యలో ఒక విశిష్టమైన కమలము మరింత పెద్దదిగా దివ్యమైన సౌందర్యంతో భాసిస్తోంది. ఆ ఉండే వాటన్నిటిలోకి అది రాజులాగా ఉంది. ఎక్కడి నుంచో ఒక అతను వచ్చాడు. వచ్చి ఇదిగో ఈ కొలంలో ఉండే ఈ తామర ఏదో విశిష్టంగా ఉంది కదా, దీని గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అతడు పరిశోధన ప్రారంభించాడు. ఆ పరిశోధన ఎక్కడ ప్రారంభించాడంటే, దీని మూలం ఏమిటి అని వెంటనే నీళ్ళలోకి వెళ్ళి అది బురదలోంచి వచ్చిందని గుర్తించి బురదలో ఉండే పురుగులను పోయి అడిగాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్న వాటికి తెలిసి ఉంటుంది కదా అని వాటిని ఇంతకీ ఇదిగో ఈ కమలం గురించి, ఈ పద్మం గురించి, ఈ జలజం గురించి, ఈ తామర పువ్వు గురించి నువ్వేం చెబుతావు అని. అవన్నాయి ఏమున్నది, మేమున్నట్టే అది బురదలో పుట్టింది, బురదలో ఉంది, దాని మూలం బురదే, చూడలే, మేము అదే, అది అదే, అంతే అన్నాయి. అరే రే, వీటికి అర్థమైనట్లేదు. బురదలోంచి వచ్చేది నీళ్ళలో కూడా ఉంది కదా, కాబట్టి బురద మీద ఉండే వాటిని అడుగుదాము అని నత్తల్ని వాటిని అన్నిటినీ విచారించిన వాళ్ళు ఏ సమాధానం చెప్పాయి అని. ఎట్లా కాదు, ఇంకొంచెం నీళ్ళలో ఎక్కువ దూరం ఉంది కనుక వాళ్ళని అడుగుదాము. అప్పుడేం చేశాడు, చేపల్ని, ఈ రొయ్యల్ని, చేపల్ని ఇట్లా కూడా ఉండే ఈ జలచరాలను పోయి అడిగాడు. పాముల్ని వాటినంతా, ఏమయ్యా ఈ పద్మం గురించి ఏం చెబుతారు ఏమిటి అని. అంటే అవి అన్నాయి, ఏమున్నాయి, మా వంటి మీద ఇంకా పాకులు లేదు, దాని కాండం మీద చూడు ఇంకా పాచి ఉంది, మేం కదలగలము, అది కదలలేదు, మేమెలా ఉన్నామో అది అంతే ఉంది, అంతే కదా, అంతకంటే విశేషమే ఉంది అన్నాయి. అని వాటి వాటి విశిష్ట గుణాలు చెప్పుకున్నాయి. చేపలైతే ఇగో మా తోక ఎలా మెరుస్తుంది చూడు, అది ఎలా ఉందో, పాము అయితే ఇలా కదులుతాను, అది కదలలేదన్నది, అట్లా చెప్పేవి. అప్పుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు, వీటికి ఇంకా తెలిసినట్లేదు, కింద ఉండే తామర గడ్డలలోంచి వచ్చినటువంటి వాటికి తెలియలేదు, ఈ మధ్యలో నీళ్లలో ఉండే వాటికి కూడా తెలియలేదు. సరిపోన్లే, ఉభయచరాలైనటువంటి కప్ప లాంటి వాళ్ళని అడిగితే నీళ్లలోనూ బయట ఉంటాయి కదా, అందుకని అవేమన్నా చెప్తాయో అని అవి నోట్లోంచి నాలికని ఇలా చూపించి ఉక్కని శమం లోపలికి పోయి అంతే పో అని. మాకైతే నాలికని వంకలు తిరగద్ది, దానికి నాలిక కూడా లేదు, మీ మొహం అంతలో ఏముంది విశేషం అని అయిపోయింది. ఇంకా ఎవరిని అడగాలో తోచక యోచిస్తా ఉన్నాడు. ఇంతలో జుమ్మని సౌండ్ వచ్చింది, శబ్దం వచ్చేప్పటికి ఎక్కడి నుంచి వచ్చిందా అని ఎక్కడి నుంచో ఒక జుంటి తుమ్మెద పరిగెత్తుకుని వస్తోంది. నేరుగా వచ్చింది, ఓహో దీనికి ఏదో బాగా తెలిసినట్టుంది, ఇది నేరుగా కమలం దగ్గరకే వెళుతోంది గనక, ఏమో మిత్రమా ఒక్కసారి ఆగు, దాని గురించి చెప్పు అంటే, ఉండు అని నేరుగా పోయి దాని మీద వాలి క్షుణ్ణంగా సంపూర్ణంగా అందులో ఉండే తేనెను జుర్రేసి తన దేహమంతా అంతరంగమంతా మొత్తం తేనెతో నింపేసుకున్నాక మూతి తుడుచుకుంటూ వచ్చి, ఇప్పుడు చెప్పు నీకేం కావాలో అన్నారు. దీని గురించి అరే ఇంకా అడిగేదేమిటో, నన్ను చూస్తే తెలియలే అంది. అంటే అయితే చెప్తా విను, అది మకరందాన్ని సప్లై చేస్తుంది. తాను పుట్టింది బురదలోనే అయినా, పెరిగింది నీళ్లలోనే అయినా, ఉండేది గాలిలోనే అయినా, స్వీకరించేది సూర్యరశ్మినే అయినా, వీటిలో లేని అద్భుతమైన మకరందాన్ని, అమృతాన్ని సాటి జీవులకు పంచగలిగే అద్భుతమైన సద్గురు స్వరూపం అది. ఎవరైతే ఆ మకరందాన్ని తీసుకుంటారో వాళ్ళందరూ మకరందంగా మారిపోతారు. చూడు, నా దేహమంతా అంతరంగమంతా నేను మధురంగా మారిపోయాను. నా ధరం మధురం, హృదయం మధురం, సర్వం మధురం, మధురం మధురం మధురం, తాని మాధుర్యంతో నన్ను నింపివేయగలిగిన పరమ సద్గురు స్వరూపం అది. ఆహాహా, ఇంకా నీకు పద్మం అంటే తెలియలేదా అన్నది. నిజమైన మహాపురుషులు అట్టివారు. మనం వాళ్ళతో ఉన్నామనుకునే వాళ్ళు చాలామంది వాళ్ళని గుర్తించలేకపోవచ్చు, కానీ వాడిని గుర్తించే సంస్కారం ఉన్నవారు
వాళ్ళను గుర్తించి వాళ్ళ మాధుర్యాన్ని అనుభవించవచ్చు, స్వీకరించవచ్చు. అంచేత ఎప్పుడన్నా ఎక్కడన్నా మనకు మహాత్ములు తారసపడితే వారితో కొన్ని నియమాలు చెప్పారు. అందులో కూడరాని ప్రథమ నియమం చనువు, రెండవ నియమం అతిసాన్నిహిత్యం, మూడవ నియమము జాగ్రత్త మరచిపోవటం, నాలుగవ నియమము వినయరాహిత్యం, ఐదవ నియమము నిర్భయత్వం, భయం లేకుండా ఎట్లా పడితే అట్లా ప్రవర్తించటం, ఆరవ నియమము ఎలా ఉండాలో చెప్తుంది. ఒక రకమైన వినయంతో కూడిన దైన్యతను ఎప్పుడూ వహించి ఉండాలి. అది ఇట్లాంటి గుణం ఎక్కడ ఉంటుందా అనుకునేవాడిని నేను. ఒకసారి రంగన్న బాబు గారనే రామభక్తుడు, నిత్యరామ దర్శనం పొందేటువంటి ఒక భక్తవరుడు విద్యానగర్కి విచ్చేశారు. ఇట్లాగే ఆ రోజు సాయంకాలం మాస్టర్ గారు కళ్ళంతా గొప్ప భక్తి ప్రపూరితాల ఏలాగా, ఆయనేమో పసిబిడ్డలాగా నవ్వుతాడు, 80 ఏళ్లవాడు. ఆయన అడిగి మాస్టరు, ఆయన ముఖంలో ఒక రకమైన దైన్యత ఉంది, ఆయన ముఖంలో గొప్ప వినయము, భక్తి ప్రపత్తులున్నాయి. అప్పుడు ఆయన అన్నాడు, ఓహో ఎంత ప్రసాదము అని. అప్పుడు మాస్టర్ అన్నారు, ఇదంతా మీ అనుగ్రహమే అని. ఆ మాటలు ఎంత గొప్పగానో ఉన్నాయి. ఓహో, మహానుభావులలో కనిపించే వినయ సంపద ఇదే కాబోలు అనుకున్నాను. అంచేత మహాత్ముల పట్ల ఒక రకమైన వినయంతో కూడిన దైన్యత కలిగి ఉండడం ఉత్తమ సంస్కారంగా అర్థం చేసుకోవాలి.